నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట మండలం గోపాలవారిపాలెంలో ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా స్కూల్ మానేసిన పిల్లలను స్కూల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సీసీల విభాగం మీడియా సమావేశం. సత్యమేవ జయతే అనే పదాన్ని ఉచ్చారణ చేసే అర్హత లేదన్న నేతలు. ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన బీజేపీ. చిలకలూరుపేటలో సంబరాలు చేసుకున్న బీజేపీ నేతలు. చిలకలూరుపేట గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేసవి వినోద శిబిరం. గోడ పత్రికలు ఆవిష్కరించిన ప్రముఖులు. పట్టణ ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర వన్నయ్య, కొమ్మినేని వెంకటేశ్వర సతీమణి ఉమారాణి నిన్న స్వర్గస్థులయ్యారని ఈ విషయం తెలుసుకుని పట్టణంలోని సాయి గణేష్ టవర్స్ నందు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట చింతల సింగయ్య, నన్నపినేని వెంకటరమయ్య, జల్లెడ గణేష్, అఖిల్ తదితరులున్నారు. సత్యమేవ జయతే అన్న పదాన్ని ఉచ్చరించే అర్హత కానీ యోగ్యత కానీ మాజీ మంత్రి విడుదల రజనీకి లేదని, నిత్యం అసత్యాలే ఆలంబనగా రాజకీయాలు చేసే రజనీకి ఆ వాక్యానికి అర్థం కూడా తెలిసి ఉండకపోవచ్చని నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ నేతలు పత్రికా సమావేశంలో తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్న ఒక కేసు విషయంలో కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ హాజరైన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడిన విషయాల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని నేతలు వ్యక్తం చేశారు. కేసుల మీద కేసులు అక్రమంగా తనపై పెడుతున్నారని చిలక పలుకులు పలుకుతున్న రజనీకి పసుమర్తి రైతుల వద్ద ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల కొనుగోలులో ముందుగానే రైతుల వద్ద తీసుకున్న చెక్కుల కుంభకోణం గురించి తెలియదా? ఆ చెక్కుల కోసం తనను అధపాతాళానికి తొక్కేస్తుందని గ్రహించి రైతుల వద్ద అక్రమంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చిందా నిజం కాదా అని నేతలు ప్రశ్నించారు. ఒక హైడ్రామా క్రియేట్ చేద్దామని అనుకున్న 2019లో చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా గెలిచి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలను నమ్మించి మోసం చేసి గుంటూరు పారిపోయిన విడుదల రజని నిన్న పోలీస్ స్టేషన్ కాడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు? అక్రమంగా నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మాట్లాడారు. అక్రమ కేసులు అంటే మీకు తెలుసండి? మా చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మానశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి తనయుడు శరత్ బాబు మీద పెట్టిన కేసు అక్రమ కేసు. అది అక్రమ కేసు. రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి మీద మీరు కావాలని కేసు బనాయించి ఎప్పుడు అరెస్ట్ చేశారో, ఎక్కడ అరెస్ట్ చేశారో, ఏ స్టేషన్లో పెట్టారో కూడా తెలియజేశారు. మీరు కాదా చేసింది? మీ ప్రభుత్వం కాదా చేసింది? అక్రమ కేసులు అంటే అయ్యండి. అక్రమ కేసుల గురించి మీకు తెలుసా? రఘురామరాజు కృష్ణరాజు మీద పెట్టింది అక్రమ కేసు. అట్లాంటి అక్రమ కేసులు మీరు చిలకలూరిపేటలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు మీరు. అందుకని మీ మీద కేసులు పెట్టడం జరిగింది. మీ మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు మా తెలుగుదేశం పార్టీ సోదరుడు దళితుడు పిల్లి కోటి మీద అక్రమంగా కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించి
స్టేషన్లో బట్టలు కూడా తీసి కొడుతూ వీడియోలు చూసి పైచాచిక ఆనందం పొందింది మీరు కాదా? ఆధారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయించింది ఆధారాల మీద కాదా? అది అక్రమ కేసు. అతని మీద పెట్టింది అక్రమ కేసు. దానికి మీరు సంజాయిషి చెప్పవలసి ఉంది. చిలకలూరిపేటలో ఏదో మీరు మాట్లాడుతున్నారు, ప్రజలకు మేలు చేస్తాం, ప్రజల తరపున పోరాడతాం, ప్రజలకు అది ఇది చేస్తామని. గెలిచిన వెంటనే ప్రజలను మోసం చేసి గుంటూరు పారిపోయిన మీరు ప్రజలకి మీరు ఇది చేస్తారా? మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే చిలకలూరిపేటలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి. చిలకలూరిపేట అభివృద్ధి అంటేనే ప్రతి పార్టీ అంటేనే అభివృద్ధి. ఆయన చేసిన అభివృద్ధి చిలకలూరిపేటలో ఉంది. ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి కానీ ఒక బొచ్చ సిమెంట్ వేసిన పాపాన పోలం మీరు. 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా సోదరులు చెప్పినట్టుగా చిలకలూరిపేటలో వర్షం పడితే నడుముల లోతు నీళ్ళు వచ్చింది. ఎక్కడన్నా ఒక కాలువ తీయించిన పాపాన పోయారు మీరు. వితిన్ వారం రోజుల్లోనే షెడ్డు తీయించి కొన్ని డ్రైన్లు తీసి చిలకలూరిపేట ప్రజలకి చూపించారు నీళ్లు నిలబడకున్నట్టు చేయాలన్నది. అది అభివృద్ధి. అక్రమాలకు పాల్పడి మీరు చేసిన దందాలు కాదా? అసమర్థ ప్రజలను మోసం చేయలేదా? రైతులను మోసం చేయలేదా? తిరిగి మీకు వాళ్ళు డబ్బులు కట్టలేదా? మీరు అవినీతి చేయకపోతే మీరు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏంది? అట్లానే బోయపల్లి క్రషర్ల వారి దగ్గర మోసం చేయలేదా? మీ గురించి చెప్పుకోవాలంటే అనేకమైన ఉన్నాయి. చిలకలూరిపేటలో పనులు చేయకుండా బిల్లులు చేసిన ఘనత కూడా మీదే. మా చంద్రబాబు గారి నుంచి మాట్లాడతారు మీరు. మాట్లాడే స్థాయి మీద అసలు ఆయన ద్వారానే కదా మహానాడులో వేదిక చేసుకొని మా అభివృద్ధి ప్రదాత పుల్లారావు గారి సహకారంతో ఏదో జాలి చూపించిన దానికి మీరు చంద్రబాబు గారు నా కళ్ళు ఒకసారి చూడండి, మీరు నాటిన సైబరాబాద్ మొక్కలని చెప్పి అనలేదా మీరు? అట్లా మాయ మాటలు చెప్పి పార్టీలోకి వచ్చి అనేకమైన వాటికి ఇచ్చేశారు. మీరు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే చిలకలూరిపేట అభివృద్ధి మీద మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో, మా పార్టీ మీద పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. చెప్పండి, సిద్ధం. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇదే కోరుకుంటున్నాం. మీరు మరొకసారి అబద్ధమైన మాటలు మా నాయకుల మీద కానీ మా అభివృద్ధి ప్రదాత పుల్లారావు గారి మీద కానీ అవాక్కులు చవాక్కులు కనుక తెలిస్తే ఊరుకో. పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒకే సామాజిక వర్గం వాళ్ళ యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకుని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. మరీ ముఖ్యంగా పుల్లారావు గారు అయితే అభివృద్ధి అంటే పుల్లారావు గారు అంటే అభివృద్ధి. లేకపోతే ఈ ఎండాకాలం వస్తే కరెంటు సమస్యలు చాలా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లు మొత్తం బాగు చేయించాడు. రోడ్లు, అన్ని కాలనీలకు రోడ్లు, ఇదంతా ఒక ఎత్తు అయితే బైపాస్ రోడ్డు ఆయన శాయశక్తుల ఎక్కడైతే పోవాలో ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్ళి ఆ యొక్క బైపాస్ రోడ్డు కోసం ఆయన శ్రమించాడు. బైపాస్ రోడ్డు అయితే తెచ్చారు, కానీ గవర్నమెంట్ పోవడంలో ఈ మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆ కమిషన్ ఎంతవరకు తీసుకుందో మనకు అందరికీ తెలుసు. అయితే దాని మీద కేసులు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి నా మీద అక్రమంగా SC/ST కేసు బలాయించారంటే ఇక్కడ అంత తేలిగ్గా అమాయకంగా నమ్మే ప్రజలు లేరు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పటిదాకా ఉన్న శాసనసభ్యులు వేరే సామాజిక వర్గం అయితే నీకు కావాలని ఒక మహిళగా నీకు సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్, అది ఒక రికార్డు. అయితే తమరు ఏం చేశారంటే, ఎవరైతే నీకు నమ్మి నువ్వేదో సేవ చేస్తామని ఓటేశారో వాళ్ళ మొత్తాన్ని ఎడంగా పెట్టావు, పక్కన పెట్టావు. నీ చుట్టుపక్కల కొటారీని పెట్టుకున్నావు. ప్రతి ఆఫీస్కి ఒక ఏజెంట్ని పెట్టుకున్నావు. ఎంత సంపాదించావు అంత సంపాదించావు. పుల్లారావు గారు రాగానే వర్షం పడితే మురుక్కాల్లో నీళ్ళన్నీ బయటకు వచ్చి రోడ్లు రావాలి కదని చెప్పి ఉద్దేశంతో ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. బ్రహ్మాండంగా ఒక డ్రైనేజ్ పెట్టుకున్నావు. నువ్వేం చేసావు? మున్సిపాలిటీలో ఏ పని చేయకుండా బిల్లులని తీసుకున్నావు. అవన్నీ కేసులు ఉన్నాయి, ఇవన్నీ రుజువులతో సహా ఉన్నాయి. పుల్లారావు గారు చేసిన డెవలప్మెంట్ నేను నువ్వు వాడుకున్నావు. అయితే ఇప్పుడు ఏం చేసావు? నిన్ను గెలిపిస్తే నువ్వు ఎంతవరకు దోచుకోవాలి అంతవరకు దోచుకున్నది కాక సీట్ ఇక్కడ కాకుండా వేరే గుంటూరుకి వెళ్ళిపోయావు. గుంటూరులో ఏం చేసావు? ఇక్కడ సంపాదించినటువంటి దోచుకున్న డబ్బులన్నీ కూడా గుంటూరు ప్రజలకు పెట్టావు. ఇక్కడే పెట్టి మన ప్రజలనే నీకు ఓటేసిన కన్నా బాగు చేయొచ్చు కదా. కాబట్టి దయచేసి
నీవు ఎస్సీ ఎస్టీ కేసులు ముందు పూర్తిగా చదివి ఎందుకు పెట్టారు, నేను చేసింది ఏంది, తప్పు అయితే క్షమించమనాలి, కానీ అనవసరంగా నన్ను బలవంతంగా నా మీద రుద్దారు ఇట్లాంటి మాటలు మాత్రం దయచేసి అన్నట్టు. దయచేసి ఈ విషయాన్ని మాత్రం ఈ మాటలు పూర్తిగా ఖండిస్తున్నాం. ఓటేసిన ప్రజలను గెలిచిన మరుసటి రోజే మోసం చేసి పేటను వదిలి గుంటూరుకు మకా మార్చిన రోజే నీ ఊసరవెల్లి వేషాలు నియోజకవర్గ ప్రజలు గుర్తించారని, గట్టిగా బుద్ధి చెప్పాలని చూస్తే తుపాకీ కూడా దొరకకుండా గుంటూరుకు పారిపోయావని, నీ రుణం తీర్చుకోవడానికి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈసారైనా నువ్వు ప్రజలకు అవకాశం ఇవ్వాలని, గుంటూరు వాసుల కంటే ఘనమైన బహుమానం ఈసారి మీకు ఖాయంగా ఇస్తారని, కాస్త అప్పటిదాకా ఓపిక వహించారని, అప్పుడే వీధి నాటకాలు మొదలు పెట్టవదని నేతలు ఎదో పలికారు. అందరికీ నమస్కారం. మరి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఒక ప్రెస్ మీట్ వైఎస్ఆర్ పార్టీ మాజీ శాసనసభ్యురాలు చేసిన ప్రకటనని విని నవ్వుకున్నారు. అమ్మా, సత్యమేవ జయతే అన్న పదానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నావా? మరి సత్యమేవ జయతే అన్న పదానికి అర్థం తెలిసిన దానివైతే పశుమర్తి భూముల మీద నువ్వెంత వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా లాక్కున్నావమ్మా డబ్బు. అలానే బోయిపాల్లో కషర్ ఓనర్ దగ్గర ఎంత తీసుకున్నావమ్మా నువ్వు. అలానే ఎడవెల్లి భూముల మీద నువ్వు ఎంత సంపాదించావమ్మా. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దళితులకి 2 సామాజిక వర్గాల్లో కూడా ఎక్కువ ఆస్తులున్న ఎడవెల్లి మాదిగల భూముల్ని దయాదాక్షిణ్యం లేకుండా లాక్కొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కదా నువ్వు మంత్రి పదవి తెచ్చుకుంది. నువ్వంటమ్మా సత్యమేవ జయతే అనేది మాట్లాడేది. నువ్వు ఆ మాట మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్పుకున్నారమ్మా జనం. అమ్మా, మాట్లాడితే మీ పార్టీని గొడ్డల పార్టీ అనొద్దని నువ్వు అంటావు. మరి ఏ పార్టీ? మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే కదమ్మా నొక్కి ఒక్క నుంచి అన్ని భాషల్లో మాట్లాడుతుంది. 16 కోట్లతో 16 సార్లు వివేకానంద రెడ్డి గారిని నరికాడు మా జగన్ గారు అని చెప్తుంది కదమ్మా. మరి ఆమెకు నువ్వేమైనా కౌంటర్ ఇస్తున్నావమ్మా? మాట్లాడితేనే మహిళ అంటావు, మాట్లాడితేనే బీసీని అంటావు. ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మాత్రం ధైర్యంగా పెడుతున్నావా? నీళ్లు నవ్వులుకుంటా తౌడుకుంటా మాట్లాడుతున్నావు. ఒకసారి నీ ప్రెస్ మీట్ని నువ్వే పరిశీలన చేసుకో. అమ్మాయికన్నా మాట్లాడేటప్పుడు తెలిసుంటే మాట్లాడాలమ్మా. తెలియకుండానే నీకు ఎవరో చెప్పిన స్క్రిప్ట్ని తౌడుకుంటూ భయంగా 2 ముక్కలు మాట్లాడబోతే ఏం తల్లి? ఇక్కడ నిన్ను సేదరించుకోలే కదా నియోజకవర్గ ప్రజలు నిన్ను వద్దని మంత్రిగా ఉన్నప్పుడు. మరి అలా నువ్వు గుంటూరు వెళ్ళి ఒక బాలుని గోడకి ఎట్ట కొడతారో, ఎట్ట తిరిగి వచ్చిందో గోడకు తగిలి బాలుని అంత స్పీడ్గా గుంటూరు నుంచి తిరిగి వచ్చావు. అమ్మా, మేము గతంలో చెప్పాం కదమ్మా మీకు, ఇక్కడ మీరా ఇన్ఛార్జి, నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేసేది మీరేనా? ఈలోపు ఇంకెవరైనా వస్తారా? ప్రెస్ మీట్లు పెట్టే అర్హత నీకు కావాలంటే నువ్వు ముందుగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్ గారి దగ్గర ఒక లెటర్ హ్యాడ్ మీద ప్రెస్ మీట్లో చూపించి మాట్లాడమ్మా. మరి నిన్నటిదాకా నిన్ను రేపల్లి అన్నారు, మరి ఇప్పుడు చిలకలూరిపేట అంటున్నారు. నువ్వు ఏ నియోజకవర్గం అది తెలుసుకొని మాట్లాడమ్మా. నీ మీద మాట్లాడాలన్నా, మీ పార్టీ గురించి మాట్లాడాలన్నా పుంకానుగా 4-5 రోజులు ఎడతెరపకుండా మాట్లాడే సబ్జెక్టులు ఉండి, మీ అవినీతి, మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్న అవినీతి అంతా ఇంత కాదు. మీరు మరి స్వతంత్రం వచ్చినాక, ఈ చిలకలూరిపేట మున్సిపాలిటీ వచ్చినాక మున్సిపాలిటీ ఆస్తులు తాకట్టు పెట్టిన ఎమ్మెల్యే ఎవరూ లేరమ్మా. మరి మీరు తాకట్టు పెట్టారు మున్సిపాలిటీ ఆస్తులు. ఎందుకు తాకట్టు పెట్టారమ్మా? మీ పార్టీ అభివృద్ధి చేస్తే, లేకపోతే మీ పార్టీ సరిగా పరిపాలన చేస్తే మున్సిపల్ ఆస్తులు తాకట్టు పెడతారా? చేయకరే కదా మీరు పెట్టుకుంది. ఇకనైతే మీరు మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని వాస్తవాలు మాట్లాడితే
మంచిదని చెబుతున్నాం. పోతే మీతో సహా మీ వెనక ఉన్నవారితో సహా ఏ పార్టీల నుంచి ఏ పార్టీలోకి వెళ్ళారమ్మా? నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ నుంచి ఫోటో చూసుకో. ఆ ఫోటోలో ఉన్నవాళ్ళు, నీ వెనక ఉన్నవాళ్ళు మీతో సహా ఏ పార్టీలో నుంచి వచ్చారు? మేము గొడ్డల పార్టీ అన్నాం, రైటే. మరి నువ్వేమన్నావమ్మా మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని? ఆ నోటితోనే కదా రాక్షసుడు అంది. మీ పిల్లలు ఎవరన్నా ఏడిస్తే భూషణను చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూపించమని నువ్వే కదా మంది. ఏందమ్మది నాలుగేనా? ఇటుబట్టి అట్ట మారుస్తావమ్మా. మహిళలంటే మాకు చాలా గౌరవం ఉందమ్మా. మహిళవు కాబట్టి నైతిక విలువలతో నీతి నిజాయితీగా నిబద్ధతగా మాట్లాడతల్లి. ఇప్పటి వాటికి మేము మహిళల సోదరులా చూస్తున్నాం కాబట్టి ఈ ప్రెస్ మీట్లో గౌరవంగా నిన్ను ఈ హెచ్చరికలు చేస్తున్నామమ్మా. నువ్వు ఇక నుంచి అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలని తెలుగుదేశం పార్టీ తరపున నీ ఎస్సీ యాక్ట్ కేసు అంటే ఏదో తెలియదని అవగాహన లేని మనిషివి కాబట్టి మా ఎస్సీల ప్రతినిధులుగా మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఇకనైనా ఏ సామాజిక వర్గాన్ని వదలను, ఎడవిల్లి, పసుమర్తి, బోయిపాలెం ఏ సామాజిక వర్గాన్ని వదిలేవమ్మా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? ఈ నియోజకవర్గానికి మరలా నిన్ను గెలిపిస్తే, పోయినసారి నిన్ను గెలిపిస్తే 3 ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఈసారి మళ్ళీ ఎలక్షన్ నువ్వు పోటీ చేసి గెలిస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా దోచుకుంటారమ్మా? దేనికైనా ఆలోచించి మాట్లాడమ్మా. ఆడకూతురు కాబట్టి, మహిళలు మేము గౌరవిస్తున్నాం కాబట్టి, నీకు విలువనిచ్చాం కాబట్టి గౌరవంగా మాట్లాడి పద్ధతిగా ఉంటే తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు. ప్రతిపక్షాల్లో ఉన్న జనం మెచ్చుకుంటారు, నియోజకవర్గ ప్రజలు కూడా మెచ్చుకుంటారు. నియోజకవర్గ ప్రజలు, ప్రతిపక్షం, అధికార పార్టీ చేదరించుకునేటట్టు చేసుకోబోతాయని హెచ్చరిస్తున్నాం. నిన్న జరిగిన మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి దళితులంటే ఏమిటి అనేది కూడా తెలియలేని పరిస్థితిలో ఆమె మాట్లాడుతున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు అంటే కూడా ఏంటో తెలియలేని పరిస్థితిలో ఆమె ఉన్నది. ఎందుకంటే ఆమెకి మార్కెట్ యార్డ్ ఇస్తే కూడా ఇప్పుడు కూడా 2 సార్లు మార్కెట్ యార్డ్ ఇస్తే ఎస్సీలకి వాళ్ళు ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో అప్పులు పాలయ్యే తిరుగుతున్నారు. వాళ్ళే అదే మీ నాయకుడు ఎవరైతే మీ జగనన్న అంటున్నావో, ఎవరైతే మా నాయకుడు రాక్షసుడు అన్నావో, ఆ రాక్షసుడి దగ్గరికి, మీ జగనన్న దగ్గరికి వెళ్ళి మీ పైన కంప్లైంట్లు ఎస్సీలే ఇస్తున్నారంటే మీరు ఎలాంటి ఎస్సీలకి ఎంత చేస్తే ఈ విధంగా మీ పైన కంప్లైంట్లు ఇచ్చారో అదే మార్కెట్ యార్డ్ చైర్మన్లో అర్థం చేసుకోవాలి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సోమిపల్లి సాంబయ్య గారు కానివ్వండి, అక్కడ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు మన పత్తిపాటి పుల్లారావు గారు 99 నుండి పోటీ చేశారు. మంత్రిగా చేస్తూ ఉన్నా కూడా ఇదే నియోజకవర్గంలో అట్లాగే కొనసాగుతూ ఉన్నారు. అరాచకాలు చేసింది మీరు చేసుకుంటూ వస్తున్నారు. పుల్లారావు గారు అప్పటి నుంచి 99 నుంచి కూడా మినిస్టర్గా ఉన్నా కూడా హౌస్ ఇక్కడే ఇల్లు. మీరు ఎమ్మెల్యేగా గెలవక ముందే సాయంత్రానికల్లా మూటములు సర్దుకొని గుంటూరు చెక్కేశారు. మీ సమస్యలు ఎవరు చెప్పుకోవాలి? వైసీపీ పార్టీ వాళ్ళు. ఇవన్నీ కూడా గ్రహించే కదా మీ జగనన్న నీకు టికెట్ కూడా ఇక్కడ ఇవ్వకుండా ఉంది. ఇవి గ్రహించే కదా, ఆ సంగతి మీకు తెలుసు కదా. మీ సొంత ఊరు, మీ గ్రామం అయినటువంటి మీ గ్రామంలోనే, పురుషోత్తపట్నంలోనే మిమ్మల్ని పిలిచే పరిస్థితి, వాళ్ళు ఏదన్నా ఇంటి సమస్య చెప్పుకోవాలన్నా, ఆ గ్రామం సమస్య చెప్పుకోవాలన్నా కూడా పిలిచే పరిస్థితి లేదు. ఎందుకు? మీరు చేస్తున్న దానికి. మీరు ఎంతగా అభివృద్ధి చేశారో ఆ గ్రామంలో ప్రజలే మొన్న ఎలక్షన్కి వాళ్ళు వచ్చి చేసిన మెజార్టీని చూసుకుంటేనే అర్థమవుతుంది. మీకు టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా మీరు చేసిన అవినీతి. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ శాసనసభ్యులు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్యే చేయలేని అవినీతి అక్రమాలు మీరు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ అక్రమాలన్నీ ప్రజలు గ్రహించారు. కాబట్టి ఈ నియోజకవర్గం నుండి పక్క నియోజకవర్గానికి పారిపోయారు. అక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే దాదాపుగా 70,000 వరకు ఓటమి చవి చూసేవాళ్ళు. అక్కడ తెలియదు కాబట్టి, కొంతవరకే తెలుసు కాబట్టి అవినీతి, వాళ్ళకి పక్క నియోజకవర్గమే కాబట్టి గుంటూరులో 50,000 తోటి ఓడిపోయారు. ఇకపోతే విలేకరుల గురించి చెప్తా ఉన్నారు. విలేకరులకి ఎన్నికలకు ముందు ప్రతి ఒక్కరు మా సొంత నిధులతోటి మేము సైట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. విలేకరులను పట్టించుకున్న పాపం లేదు. ఇక స్టేట్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్లో అక్రిడేషన్ కార్డు అనేది కొత్తదనేది ఇంతవరకు ఒకటి మంజూరు కాలేకపోయింది. దానికి కారణం
మీ వైసీపీ గవర్నమెంట్లోనేగా, ఒక్కటి లేదు. అది రెన్యువల్ చేసుకుంటూ రావడం కానీ గత తెలుగుదేశం పార్టీలో ఉన్నదాన్ని రెన్యువల్ చేసుకుంటూనే వచ్చారు. కొత్తగా ఇచ్చింది ఏం లేదు. మీ ఎమిటి మీ గ్రామంలో ఉన్నవాళ్ళు ఒక్కరూ మీ ఎమిటి రావటం లేదు, రారు. ఎందుకంటే మీ అవినీతి చూశారు కాబట్టి. తెలియని కొంతమంది పార్టీ వాళ్ళు పిల్లలు కొంతమంది నేర్చుకొని మీరు వచ్చి ఈరోజు వచ్చి ఏదో చెప్పాలని చెప్పేసి అంటే నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు కూడా మీరు చిలకలూరుపేటలో ఇల్లు అయితే ఉంది, కానీ ఇంకొక అక్కడ గుంటూరులో ఉన్నటువంటి ఇంకొక రెంట్కో సొంత ఇల్లు ఇంకొకటి ఉన్నట్లుంది, అక్కడే ఉంటున్నారు. కానీ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టడానికి ఒక ఇల్లు ఇప్పుడు లేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు లేరు. ఇంక ఏం చేస్తారు మీరు? ఇక రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ అంటే అసలు పాత మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎంతమంది ఎస్సీలపై దాడులు చేశారు? సుధాకర్ పైన కానీ ఇంకొకటి ఏదైనా సరే అధికారుల పైన కానీ ఎంత దౌర్జన్యం చేశారు? ఆ దౌర్జన్యాలన్నీ గ్రహించాక మీకు 11 సీట్లు ఇచ్చింది. మీకు 50,000 మెజార్టీతో ఓడిపోవడానికి మీకు కారకులైంది. మీ కుటుంబం మీ దగ్గర లేదు, మీకు దూరంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబము ఆయనకు దూరంగానే వెళ్ళిపోయింది. తెలియని ప్రజల్ని మీరు మోసపుచ్చి వాళ్ళని ఏదో మేము పార్టీ వస్తే అట్లా చేస్తాము ఎట్లా చేస్తాము, మేము రప్ప అంటాం. ఏంటి అండి అసలు? ఒక ప్రజాప్రతినిధి ఉండాల్సిన లక్షణాలు అనేది ఉండాలి. కానీ మీరు రప్ప అని చెప్పి అంటే ఒక వీళ్ళని అందరినీ గంజాయి బ్యాచ్ని తయారు చేసి గంజాయికి అలవాటు చేసి వాళ్ళని పిల్లల్ని రప్ప అంటున్నారు. ఆ తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్లు అవుతున్నా ఇంకోటి అవుతున్నా ఆ తల్లిదండ్రులు బాధపడే బాధ మీరేమైనా తీర్చగలరా? ఎవరైనా? గంజాయిని అరికడుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గంజాయి బ్యాచ్ అనేది కనబడకుండా గంజాయి అనేదాన్ని రూపుమాపేందుకు కేసులు కట్టడం కానీ కుర్రోళ్ళ మీద కానీ ఎవరైనా సరే గంజాయి అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పేసి లోకేష్ గారు చూస్తున్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో న్యూట్రీ గార్డెన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విత్తనాలు జిల్లా కలెక్టర్ చల్లారు. రైతులకు మేలు చేసే వ్యవసాయ రంగంలో వివిధ రకాల పంటలపై ఆసక్తి చూపాలని ఆమె కోరారు. పచ్చిరొట్ట అయితే జనుము జీలుగా పిల్లి పెసర గ్రీన్ మెన్యూర్ కింద వేస్తూ ఉంటాం మేడం జనరల్గా రైతులందరూ కూడా. అయితే న్యాచురల్ ఫార్మింగ్లో 30 రకాల విత్తనాలు కలిపి వేయటం వల్ల బయోడైవర్సిటీ ఈ జీవ వైవిధ్యం అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇలాంటి సాయిల్లో కూడా ఇక్కడ ఇప్పటి వరకు మనం కల్టివేషన్ చేయలేదు. అలాంటి సాయిల్ని మనం కల్టివేషన్లోకి తీసుకొని రావాలి అంటే PMDS ఒక్కటే మార్గం మేడం. ఇది ఒక గేమ్ చేంజర్. దీనిలో మనకి మినుములు, పెసలు, జనుములు, జీలుగా, పిల్లి పెసర, ఇక మొక్కజొన్న, ఇట్లా అంటే పల్సెస్, సీరియల్స్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసి వేయటం వల్ల మనకి సూక్ష్మజీవులు అనేవి అభివృద్ధి చెందుతుంది మేడం. జిల్లా వ్యాప్తంగా న్యూట్రీ గార్డెన్స్ మొదలు పెడుతున్నాము. ఆల్రెడీ నిన్న మనకి ప్రిలిమినరీ మ్యాంగో షవర్స్ లాగా వర్షాలు లైట్గా వచ్చినాయి కాబట్టి ఇది ప్రీ మాన్సూన్ సోయింగ్లో కరెక్ట్ టైం మనకి సాయిల్ ప్రిపేర్ చేసుకుని ఈరోజు కలెక్టరేట్ నుంచి మొదలు పెడుతున్నాము. కలెక్టరేట్లోనే ఒక మోడల్గా న్యూట్రీ గార్డెన్ అందరూ వచ్చి ఇక్కడ చూసుకోవడానికి నేర్చుకోవడానికి ఇక్కడ ముందు ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము. ఒక న్యూట్రీ గార్డెన్ అక్కడ ఈ వారంలో ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు మండల్లో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అంగన్వాడీస్లో, స్కూల్స్లో, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో ఇదే రకంగా న్యూట్రీ గార్డెన్ పెట్టడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆహార ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా రుచికరంగా కూడా ఉంటాయని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించి నల్ల బియ్యం మరియు చిరుధాన్యాలతో తయారైన పదార్థాలను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయబడుతోందని తెలిపారు. ఈ స్టాల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, నాటు రకం బియ్యం, కందిపప్పు, పసుపు, కారం పొడులు వంటి వివిధ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని వివరించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. రైతులు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందిస్తున్నారని వారిని ప్రోత్సహించడం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట జాతీయ రహదారిపై నిద్రమత్తులో బైక్ నడుపుతూ ఓ వ్యక్తి ప్రమాదానికి గురైన సంఘటన నాదెండ్ల మండలం గణపవరం తిమ్మాపురం మధ్య చోటు చేసుకుంది. విజయవాడ భవానీపురం చెందిన నల్లపాటి వెంకటేశ్వర్లు మార్కాపురం నుండి విజయవాడకు బైక్ పై వెళ్తుండగా నిద్రమత్తు కారణంగా వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్ నుండి కొట్టారు. ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరుపేట 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయన్ని చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుదీర్ఘ ప్రయాణం, సరైన నిద్ర లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుందా? నరసరావుపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మరియు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని వసతులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి చిన్నారి బడిలో ఉండాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నరసరావుపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ మరియు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో సప్లిమెంటరీ 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడియల్ తరగతులను తనిఖీ చేసి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడారు. సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు అధిక శాతం పెంచాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల ఉత్తీర్ణత శాతం పెరిగిందని, ఈ నినాదంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. వాళ్ళకి డెవలప్మెంట్ చూసుకుంటే కేవలం ఎగ్జామినేషన్ మాట్లాడుతూ పాస్ అవుతారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట గోపాలవారిపాలెంలో ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో తరగతి గదులను, మధ్యాహ్న భోజన పథకం అమలు, వంటగదులను క్షుణ్ణంగా కలెక్టర్ పరిశీలించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేస్తున్నామని కలెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పనితీరు గురించి విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. విద్యా బోధన ఎలా ఉంది, మధ్యాహ్న భోజనం నాణ్యతగా పెడుతున్నారా లేదా, పాఠశాల పరిశుభ్రత ఎలా ఉంది అనే అంశాలను విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి అసహనం కలెక్టర్ వ్యక్తం చేశారు.
బాలవాడియా వాడుకో మీరు ఎక్కడ వెళ్ళేవారు ఇంతకు ముందు మరి ఎలా కూర్చోబెడతారు? ఇక్కడ 2 క్లాసెస్ అక్కడ 2 క్లాసెస్ పక్కన కలిసి చెప్తారా? రెండు వైపు అంటే వర్క్ చెప్పారనుకున్నాను. అటు పిల్లలు వర్క్ చేస్తారు, ఇటు వర్క్ పెట్టాలి, అలా రాసుకుంటారు. నాదెండ్ల మండలం బుక్కాపురం గ్రామంలో డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలని పీడి ఝాన్సీ రాణి అవగాహన కల్పించారు. గ్రామంలో పర్యటించిన ఆమె డ్వాక్రా సంఘాల అనుబంధంతో పాడి పరిశ్రమను యూనిట్లుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే లాభాలను వివరించారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలన్నారు. రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా రవాణాధికారి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట ప్రాంతంలోని స్కూల్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ గోపాల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అంబర్ ఫ్లాషింగ్ లైట్లు, కిటికీలకు హారిజాంటల్ గ్రిల్స్, ఫుట్ బోర్డ్, మొదటి మెట్టెత్తు, ఎమర్జెన్సీ డోర్, విఎల్టీడీ, ఫైర్ ఎగ్జిటింగ్విషర్, ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్, ఎమర్జెన్సీ మరియు పానిక్ బటన్లు ఉన్నాయా లేదా అని చెక్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను గుర్తించి సంబంధిత స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. వారం రోజులుగా లోపాలను సరిచేసుకోవాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంవీఎన్ గోపాల్ స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, ప్రతి స్కూల్ బస్సు భద్రతా ప్రమాణాలు పాటించాల్సినని జిల్లా రవాణా అధికారి సంజీవ్ కుమార్ హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. సోమవారం ప్రకటించిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల చిలకలూరుపేట నియోజకవర్గ బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్ఆర్టీ సెంటర్లోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించి మిఠాయిలు పంచి అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరాంకుశం శ్రీనివాసరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు పొట్టు పూర్ణచంద్ర, పల్నాడు జిల్లా కార్యదర్శి గట్టా హేమకుమార్, పార్టీ నాయకులు గుమ్మ బాలకృష్ణ, డి పుల్లయ్య, శ్రీరామ్, చలపతిరావు, శ్యామ్ మోహన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు దేశ ప్రజలకు ఒక శుభపరిణామం అండి. ఎందుకంటే భారతదేశంలో ఈరోజు 5 రాష్ట్రాల యొక్క ఎలక్షన్ ఫలితాలు ఈరోజు చూసాము. ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్లో ఉన్న అరాచక పరిపాలనని, మమత యొక్క నిరంకుశత్వమైన పరిపాలనని ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అక్కడ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి విశ్వాసంతో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించడం, అట్లానే అస్సాంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం, పుదుచ్చేరిలో మళ్ళీ అధికారంలోకి రావడం, ఈరోజు వచ్చిన 5 రాష్ట్రాల ఫలితాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి 3 రాష్ట్రాల్లో ఘన విజయాన్ని అందించిన ఆ ప్రజలకి అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా నరేంద్ర మోడీ గారి మీద నాయకత్వం మీద నమ్మకంతో బీజేపీ యొక్క భారతదేశంలో ఉన్న భరోసాతోటి ఎక్కడ ఎలక్షన్లు జరిగినా ప్రజలు రెడీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నిలబెట్టడం కోసం ప్రజలందరూ విశ్వాసంగా ఉండాలని చెప్పి మరొకసారి తేటతెల్లమైంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి అందిస్తున్న ఎన్నో అభివృద్ధి ఫలాలు కానీ, ఈ దేశాన్ని వికసిత భారత రూపంగా ముందుకు తీసుకెళ్లే విషయంలో కానీ, ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప నాయకుడిగా ఎదిగిన విధానం కానీ, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ప్రజలు ఎక్కడ ఎలక్షన్లు జరిగినా సరే భారతీయ జనతా పార్టీ పట్టం కడుతున్నారు.
బత్తినేని విజయభాస్కర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావులు పాల్గొన్నారు. బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన బత్తినేని విజయభాస్కర్ స్వాతంత్ర సమరయోధుల మదిమనవుడు. చిన్ననాటి వాళ్ళ అమ్మగారు ఊరు అయినటువంటి కైకలూరు నియోజకవర్గం. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగరీత్యా అనేక ప్రదేశాలు తిరిగి జన్మభూమి మక్కువతో పురుషోత్తమపట్నం నుంచి ఈ గ్రామానికి ఏదో ఒకటి చేరటి చెప్పడంతో పురుషోత్తపట్నం ప్రజలు హర్షించారు. మంచి స్వభావం కలవాడు, గ్రామాభివృద్ధి పట్ల మక్కువ చూపుతున్నవాడు. ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గ్రామ ప్రజలందరూ కూడా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బత్తినేని విజయభాస్కర్ పుట్టినరోజు వేడుకల్లో మేరా శ్రీనివాసరావు, రామూర్తి, భైరా సంజీవనాయుడు, తోట బ్రహ్మస్వాములు, నాగభూషణం, ఎస్పీ శ్రీనివాసరావు, తోటపల్లి శ్రీనివాసరావు, నున్న వెంకటశేషగిరిబాబు, బైరా రమేష్, తోట బ్రహ్మస్వాములు, తోట నాగరాజు, నున్న బంగారుబాబు, అచ్చుకోల రామకోటేశ్వరరావులు పాల్గొన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి వినోద విజ్ఞాన శిబిరానికి తమ పిల్లలని పంపి విజయవంతం చేయాలని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తేళ్ల సుబ్బారావు కోరారు. జన విజ్ఞాన వేదిక రూపొందించిన ఇందుకు సంబంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తేళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, ఈ శిబిరంలో విద్యా నిపుణులచే వినూత్న బోధన ఉంటుందన్నారు. పాఠశాలలో చెప్పే చదువుకు భిన్నంగా పిల్లల్లో పఠనాసక్తి పెంచే విధంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు వినోదంతో పాటు విజ్ఞానం కలిగే విధంగా పూర్తి ఆసక్తితో బోధన ఉంటుందన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడం, సెల్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉంచే కృత్యాలు చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎండాకాలం సమ్మర్లో చాలామంది పిల్లలు సెల్ ఫోన్ ఎడిక్షన్తో ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లో గేమ్లు ఆడటం వల్ల వాళ్ళ సమయం మొత్తం వృధా చేసుకుంటారు. అటువంటి వాళ్ళ కోసం మన గ్రంథాలయంలో ఈ విజ్ఞాన శిబిరంలో భాగంగా వాళ్ళకి క్విజ్ అంటే ఏంటి, జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి, తెలుగు పద్యాల గురించి నేర్పించడం, పేపర్ కట్టింగ్స్ గురించి నేర్పించడం, డ్రాయింగ్ ఎయిడ్ నేర్పించడం. సో ఒక మహానుభావుడు చెప్తాడు, చిరిగిన చొక్కాయలు కొనుక్కొని కానీ ఒక మంచి పుస్తకాన్ని చదవమని చెప్తారు. కాబట్టి మీరు గ్రంథాలయాన్ని వచ్చి అందరూ పుస్తకాలు చదువుకోండి, ఇక్కడ నేర్పించే అనేక విషయాలు నేర్చుకొని సమాజంలో మంచి పౌరులుగా ఎదుగుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.
5 రాష్ట్రాల ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం దేశ అభివృద్ధికి సూచనని ఆ పార్టీ యువజన మోర్చా జిల్లా అధ్యక్షుడు పులిగుజ్జు మహేష్ అన్నారు. బంగ్లాదేశీ చొరబాట్ల రూపంలో దేశ భద్రతకు ప్రమాదంగా మారిన బెంగాల్లో అఖండ విజయం సాధించి మమతా బెనర్జీ అరాచక పాలనకు ముగింపు పలికి భారీ విజయం సాధించడం అనేది అత్యంత ఆనందకరమన్నారు. ఈ విజయం ప్రజలందరి విజయమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యువ నేతలు ఉన్నారు. నా పేరు పులుగుజ్జు మహేష్, భారతీయ జనతా మోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ చరిత్రలో సువర్ణాధ్యాయాలతో లిఖించాల్సిన రోజు. కారణం ఏమిటి అంటే ఏ గడ్డ మీద అయితే భారతీయ జనతా పార్టీకి మూలాధారమైనటువంటి జనసంఘ పుట్టిందో, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు భారతదేశం ఆనాడు జనసంఘ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి ముఖర్జీ గారు ఏ ఆశయాల కోసం, ఏ సిద్ధాంతాల కోసం అయితే బలిదానాన్ని, తన ప్రాణాలని బలిచ్చారో అటువంటి ముఖర్జీ గారి జన్మస్థలమైనటువంటి పశ్చిమ బెంగాల్లో ఇంతకాలం మనము రాక్షస రావణ కాండను చూడాల్సి వచ్చింది. ఇంతకాలం విదేశాల నుంచి వచ్చినటువంటి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ ముష్కరులకి ఆతిథ్యమిస్తూ భారతదేశంలో మరో బంగ్లాదేశ్ గా మన బెంగాల్ని మార్చినటువంటి మమతా బెనర్జీ, ఆమెకు సంబంధించినటువంటి గూండాల వికృత రాక్షస కాండని దానికి తెరదించుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని బెంగాల్లో సాధించడం జరిగింది. ఇవి సిసిఎన్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.